హాయ్ అండి. బీబీ ఉత్సవం ఎప్పుడొస్తది అని చెప్పేసి ఎదురు చూసిర్రు. ఆల్రెడీ మీకు నైటే తెలిసుంటది. 22 అంటే నెక్స్ట్ సండే రాబోతుంది. ఫిబ్రవరి 22న రాబోతుంది. అంటే మనకు నెక్స్ట్ సండే. మనం యాక్చువల్‌గా అనుకున్నారు కదా అందరూ ఫిబ్రవరి 14థ్ వస్తది. వాలంటైన్స్ డే రోజు వస్తదని చెప్పేసి అందరూ ఉత్సాహంగా ఎదురు చూసిర్రు. కానీ నైటే ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. మనకి 22కి వస్తుంది ఫిబ్రవరి. ఇందులో ఏం జరిగింది అసలు? ఆ బీబీ ఉత్సవంలో ఎలాంటి షోస్ చేసి అంటే ఎలాంటి గేమ్స్ ఆడిర్రు, ఎవరిని ఎలా క్రింజి కామెడీ చేసిర్రు, ఆ కామెడీ గురించి కూడా మాట్లాడుకుందాం. అందులో భాగంగానే ఏ జోడీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి, తనుజ కళ్యాణ్కి రింగు పెట్టిందా లేదా, ఎందుకంటే తనుజ కళ్యాణ్కి రింగు పెట్టింది, రింగు తొడిగింది, అబ్బా హ్యాపీగా ఉందిరా, అమ్మ సాయిరామ్ సూపర్గా ఉన్నదిరా, మాకు వీళ్ళ జోడీ కలిసి ఉండడం అని చెప్పేసి చాలామంది అనుకోవడం జరుగుతుంది కదా. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బీబీ ఉత్సవంలో యాంకర్ మనకు శ్రీముఖి గారు తెలుసు మనకందరికీ. ఇందులో ప్రతి ఒక్కరు వచ్చిర్రు, ఓన్లీ ఆయిష తప్ప మొత్తం కంటెస్టెంట్స్ ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారో అంతమంది కంటెస్టెంట్స్ ఆ బీబీ ఉత్సవానికి అటెండ్ అవ్వడం జరిగింది. మర్యాద మనిషి ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్తో సహా అట్లా ఆ మాస్క్ మ్యాన్ హరీష్ ఎక్కడ కూడా రాను అని రాలేదు, కానీ ఈ ఉత్సవాన్ని మాత్రం అటెండ్ అయ్యిండు. ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు అన్నట్టు. ఇందులో మోస్ట్గా చెప్పుకోవాల్సింది తనుజ గారి గురించి. ఎందుకంటే తనుజ గారు రాకపోతే ఈ ఉత్సవం లేదు. వాళ్ళ టీఆర్పీ రేటింగ్ మూత మోగాలన్నా కూడా తనుజ గారు రావాలి. ఎందుకంటే మన అల్టిమేట్ రియాలిటీ స్టార్ అనే అవార్డు కూడా తనుజ గారు గెలుచుకుంది. బిగ్ బాస్ హౌస్లో కప్పు గెలవకపోవచ్చు, జనం హృదయంలో కప్పు గెలిచింది ఆల్రెడీ. ఇంతకంటే ఆ బిగ్ బాస్లో వచ్చే కప్పు కంటే పెద్దనైనటువంటి అవార్డునే గెలుచుకుంది తనుజ గారు. ఎందుకంటే రియాలిటీగా ఉంది బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి బయట అంత పెద్ద స్టేజ్ మీద తనకి అల్టిమేట్ రియాలిటీ అవార్డు అనేది స్టార్ అనే అవార్డును అనేది ఇవ్వడం జరిగింది. ఇంతకంటే ఇంకేం కావాలి తనుజ గురించి చెప్పండి మీరు. తనుజ గారికి ఆ అవార్డు అనేది దక్కింది. ఎందుకంటే ఆ బిగ్ బాస్ హౌస్లో ఆ కప్ అనేది ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ కప్పు ఎలా గెలుచుకున్నాడు, ఎలా వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అనే సంగతి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను తన కళ్యాణ్కు ఎగ్నెస్ట్ కాదు, నేను ఏంటంటే అక్కడ ఎవరైతే రియాలిటీగా ఉంటుర్రో వాళ్ళకు నేను సపోర్ట్గా ఇన్ని రోజులు నా ఛానల్లో అదే చేశాను. ఇప్పుడు కూడా ఎందుకంటే నేను అప్పుడు ఒక మాట నాకు చెప్పడం లేదు. ఆ రోజు కళ్యాణ్ గెలుచుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ రోజు కూడా నేను ఎప్పుడైనా అదే అనుకుంటాను. ఎందుకంటే అతనికి సింపతి పల్లవి ప్రశాంత్కి అయితే ఎంత సింపతి వర్కౌట్ అయిందో సేమ్ కళ్యాణ్ కూడా అదే సింపతిని అప్లై చేశారు. సింపతితోని వర్కౌట్ అయింది. ఆయన జాబ్ను అడ్డు పెట్టుకున్నాడు. తర్వాత క్యాస్టింగ్ ఓట్లు కూడా పడినాయి. ఆయనకు క్యాస్టింగ్ ఓట్లు కూడా అందులో భాగంగా అయినాయి. తర్వాత పీఆర్లను కూడా ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది. పీఆర్లు కూడా ఆల్రెడీ అక్కడికి ఆయన వచ్చారు, ఆయన కలిసిరు కూడా. ఆయన మన వీడియోలు కూడా చూసినా వైరల్ అయినాయి. ఇలా రావడం జరిగింది. రియాలిటీగా హౌస్లో రియాలిటీ పర్సన్ ఈ అమ్మాయి అని చెప్పేసి బయట అంత పెద్ద అవార్డు ఇవ్వడం జరిగింది. అల్టిమేట్ రియాలిటీ స్టార్ అవార్డు అనేది తనుజకి రావడం జరిగింది. ఇంతకంటే ఇక మనం ఇంకా చెప్పుకోని అవసరం లేదు. అదైతే నా దృష్టిలో పెద్ద గిఫ్ట్, పెద్ద వరం అని చెప్పుకోవచ్చు తనుజకి. ఇంకా ఇప్పుడు బీబీ ఉత్సవం ఉంది. మొన్న ఒక ప్రోగ్రాం పెట్టారు, ఏది సంక్రాంతి ఈవెంట్ బీబీ అని చెప్పేసి పెట్టారు. దాంట్లో తనుజ గారు ఉన్నంతసేపే విజిల్లు చప్పట్లు జియో హాట్‌స్టార్ కూడా అప్పటి వరకు ఉన్న 10 నిమిషాలు కూడా మోగిందని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు తనుజ గారు రాకపోతే ఎలా అని చెప్పేసి తనుజ గారికి ఎప్పుడైతే వీలు ఉంటుందో ఆ వీలుని బట్టే మళ్ళీ ఆ షో అనేది రన్ చేయడం జరిగింది. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ మూత మోగాలంటే తనుజ గారు ఉండాలి అని చెప్పేసి జియో హాట్‌స్టార్ వాళ్ళు మళ్ళీ ప్లాన్ వేసారు. ఆ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు 22 రాబోతుంది, ఫిబ్రవరి 22. ఆల్రెడీ మన ప్రోమో కూడా చూసాము నైట్. ఇందులో ఎవరు శ్రీముఖి గారు యాంకరింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే చాలామంది గేమ్స్ కూడా అందులో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరితోని గేమ్స్ ఆడిపియడము. తర్వాత ఇంత కొడితే తనుజ కళ్యాణ్కి రింగ్ ఇచ్చిందా లేదా అంటే తనుజ కళ్యాణ్కి రింగ్ దొడిగింది, కానీ అదేంటంటే టాస్క్లో భాగంగా ఏదో అరే నువ్వంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ రా, అరే నాకు నువ్వు లేకపోతే మేము లేవురా అని చెప్పేసి విధంగా కాదు. ఏంటంటే తాను ఒక ఏమంటారు గేమ్స్ అన్నట్టు అందులో టాస్క్లు ఆడిచ్చారు. ఆ టాస్క్లో భాగంగానే తనుజ గారి వాచ్ను కళ్యాణ్ గారి వాచ్ ఇద్దరిది వేలం పాటలో పెట్టుకుంటారన్నట్టు. ఆ టాస్క్లో వేలం పాటలో పెడితే దువ్వాడ మాధురి గారు 75 lakhs 75,000 సారీ 75 lakhs 75,000కు ఆ కళ్యాణ్ వాచ్ని వేలం పాటలో పాడుతుంది. ఇక్కడ సంజన గారు వచ్చేసి మన తనుజ గారి వాచ్ని వచ్చేసి 54 సంథింగ్ ఆ రేంజ్లో ఆమె వేలం పాటలో పాడుతుంది అన్నట్టు, 54,000. అయితే ఇక్కడ ఓడిపోవడం జరిగింది. తనుజ గారు ఓడిపోవడం వల్ల ఓడిపోయిన వాళ్ళు ఇంకో అవతల అదర్ పర్సన్ గెలిచిన పర్సన్స్కి రింగు దొడగడం అనేది అక్కడ కాన్సెప్ట్లో పెట్టిరండి భాగంగా. ఆ భాగంగానే తను వెళ్ళి రింగు దొడగడం జరిగింది తప్ప
ఇక్కడ ఏదో ఫ్రెండ్షిప్ విడిపోవద్దు, మీరు మనం ఇలానే కలిసి ఉండాలనే ఉద్దేశంతోనైతే ఆ రింగ్ అయితే తొడగలేదు. మీరు అందరూ అప్పుడు ఆ ప్రోమో కింద చాలామంది కళ్యాణ్ తనుజ ఎలా కలిసినో చూసిన వారు రింగ్ గిఫ్ట్ ఇచ్చిందిరా, రింగ్ గిఫ్ట్ ఇచ్చింది. రింగ్ ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. కళ్యాణ్ తనుజకి ఒక జీప్ గిఫ్ట్ ఇచ్చిండు, కాఫీ కప్పు గిఫ్ట్ ఇచ్చిండు. అదేవిధంగా శ్రీజకి వచ్చేసి ఒక ఏంటి ఏదో సంథింగ్ ఏదో గిఫ్ట్ ఇచ్చి, శ్రీజ కూడా ఏదో గిఫ్ట్ ఫోనో ఏదో సంథింగ్ గిఫ్ట్ ఇచ్చిండంట. తర్వాత వచ్చేసి మళ్ళీ ప్రియకి వచ్చేసి జాకెట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇలా కళ్యాణ్ ఒక్కొక్కరికి కొన్ని గిఫ్ట్లు ఇచ్చుకున్నారు. అలా గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది తప్ప ఇది ప్రత్యేకంగా కళ్యాణ్ కోసం అనేది. కళ్యాణ్ కొంతమంది రాస్తున్నారు కళ్యాణ్కు తనుజ ఐఫోన్ ఇచ్చింది, కళ్యాణ్కి తనుజ ఐఫోన్ ఇచ్చింది అని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు. తనుజ గారు కూడా ఎక్కడ రివీల్ చేయలేదు కాబట్టి నాకైతే తెలియదు. ఐఫోన్ ఇచ్చింది అన్నారు. ఎందుకు తనుజ కళ్యాణ్ అంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే, తనుజ కళ్యాణ్ అంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే తనుజను కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ పిఆర్లు కానీ నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పేసి తనుజ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ కూడా వైరల్ అవ్వడం జరిగింది కదా. నాకు అనిపించింది కళ్యాణ్ అనే పర్సన్ ఆ బిగ్ బాస్ హౌస్లో సర్వేలు అయిందంటే ఆ అవార్డు కూడా ఏమంటారు ఆ కప్పు కూడా గెలుచుకున్నాడంటే తనుజ వల్ల. అలాంటి అమ్మాయిని ఇంకా కూడా ట్రోల్ చేస్తున్నారు చూడండి. అందుకే నాకు కళ్యాణ్ అంటే నచ్చలేదు. యాక్చువల్లీ కళ్యాణ్ ఇంకా నచ్చలేదు, ఎందుకంటే వీళ్ళు ఇంకా ట్రోల్ చేయడం చేస్తున్నారు. అందుకే తనుజ కళ్యాణ్ కలవకూడదని నేను అనుకుంటాను. నేను ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు కలవకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి విలువలేని వాళ్ళతోని కలిసి ఎందుకు తనుజ గారికి ఒక మాట అనిపించుకోవడం తప్ప. ఇప్పుడు చూడండి రింగు దొరక ముందుకే రింగు దొరికింది అని చెప్పేసి ఎక్కడిదక్కడ ప్రచారం అయిపోయింది. అబద్ధ ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అది టాస్క్లో భాగంగానే అందరు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి నేను ఇప్పుడు అంతగా చెప్పడం జరుగుతుంది. నాకెందుకంటే కళ్యాణ్ తనుజ వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో ఉండడం ఓకే, కానీ ఆ ఫ్రెండ్షిప్ని కాస్త లవ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, మీరు కలిసి ఉంటే బాగుంటుంది. అరే బాబు, ఆ అమ్మాయి ఏజ్కి ఆ అబ్బాయి ఏజ్కి ఎంత ఫరక్ పడింది. ఆ అమ్మాయి ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఉండగా కూడా చెప్పింది, ఇంత సపోర్ట్ చేసింది ఆ అబ్బాయికి. అయినా కూడా ఆ కృతజ్ఞత లేకుండా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఈ జోడిని ఇష్టపడుతుంది అంటే ఆ అమ్మాయికి లైఫ్ లేదా? మీ డెసిషన్ అయినా మీ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తుంటారా? ఇంకా ఎందుకు ఆ ట్రోల్స్? కళ్యాణ్ తనుజ ఏంటి అసలు ఏంది? వాళ్ళ ఫ్రెండ్స్గా ఉండకూడదా? ఒక ఫ్రెండ్స్ అనుకో, ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగుందని రాయండి, కానీ వీళ్ళు జోడి బాగుంది, వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, మీరు జీవితాంతం కలిసి ఉండండి, ఫ్రెండ్షిప్ లెవెల్ జీవితాంతం బాగుండండి, మీ ఫ్రెండ్షిప్ మాకు నచ్చిందని కామెంట్ చేయండి. కానీ వల్గర్ కామెంట్స్ పెడితే ఆ అమ్మాయికి అంటూ ఒక లైఫ్ ఉంది, ఆ అమ్మాయికంటూ బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేరా పక్క పెట్టు, ఆ అమ్మాయికంటూ ఒక లైఫ్ ఉంది. ఆ అమ్మాయి లైఫ్ పైన మీరు ఆడుకోవడానికి మీరెవరు చెప్పండి? ఇలాంటి కామెంట్స్ అనేది వస్తున్నాయి కాబట్టి నేను ఆ అమ్మాయి ఒక పర్సనాలిటీ నచ్చిన ఒక కంటెస్టెంట్స్ పర్సనాలిటీ నచ్చినటువంటి ఒక రివ్యూవర్గా లేదు ఒక ఫ్యాన్గా నేను ఆ అమ్మాయికి మంచిగా ఉండాలనుకుంటున్నా కాబట్టి ఆ అమ్మాయికి ఇలాంటి వాళ్ళతోని వద్దు ఫ్రెండ్షిప్ అనేది నేను అనుకున్నా. నేను నా ఉద్దేశంలో నేను అలా కోరుకున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ఉత్సవంలో వచ్చేసి చాలా గేమ్స్ ఆడిపించడం జరిగింది. ఇక్కడ శ్రీముఖి గారి కొన్ని ఓవర్ యాక్షన్లు కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే దాంట్లో భాగంగానే క్రింజి కామెడీ అనేది ఎక్కువగా చేయించడం జరిగింది. తనుజ కళ్యాణ్తోని వాళ్ళిద్దరితోని తనుజకి ఇష్టం లేకుండా కూడా ఆ క్రింజి కామెడీ అనేది తనుజ ఫేస్లలో కనపడుతూ ఉంటుంది. ఆ కళ్యాణ్తో డ్యాన్స్ వేయి, కళ్యాణ్తో రింగ్ పెట్టు, కళ్యాణ్తో కలిసి ఉండు, కళ్యాణ్తో ముచ్చట పెట్టు, ఇలాంటి అనేది క్రింజి కామెడీ అనేది శ్రీముఖి గారు తగ్గించుకుంటే బాగుంటుందో నాకు అనిపించింది. ఎందుకంటే కామెడీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అవతల పర్సన్ ఇష్టపడుతున్నారా ఇష్టపడరా వాళ్ళు ఏమనుకుంటారు అన్నది అది తెలుసుకోకుండా ఆ కామెడీ అనేది కొంచెం ఒక్కోసారి నాకు అనిపిస్తుంది శ్రీముఖి గారు ఓవర్ చేస్తున్నదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చూస్తుంటా కాబట్టి షోలలో వాళ్ళకి ఇష్టం ఉంది, అవతల పర్సన్ ఏమనుకుంటారు, వాళ్ళకంటూ లైఫ్ ఉంటుంది కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన విధానం కూడా తను తెలుసుకోదు. ఎందుకంటే అవతల బిగ్ బాస్ వాళ్ళు ఆ మాటి వాళ్ళు ఏం చెప్తారో అదే చేయడానికి చేసినట్టుందని అనిపిస్తుంది. కానీ ఆ అవతల ఆ పర్సన్ ఇబ్బంది పడుతుంటే కూడా ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు అని నా అభిప్రాయం. మీరేమనుకుంటారో చెప్పండి. అదేవిధంగా ఆ షోలో చాలామందికి గేమ్స్ ఆడిపోయడం జరిగింది. మర్యాద మనిషి గారు తనుజ గారికి సారీ చెప్పడం జరిగింది. ఒకరికొకరు చేసినటువంటి మిస్టేక్ల వల్ల కొంతమంది సారీ చెప్పుకోవడం జరిగింది. ఆ దువాడ మాదిరి గారు తనుజ గారికి ఏమన్నదంటే, మీ ఎప్పుడు నువ్వు ఏ పని చేసినా ఎక్కడైనా నేను నీకు సపోర్ట్గా ఉంటామా, నా ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది, నీతో తోడుగా నేను ఖచ్చితంగా ఉంటాను, నువ్వు నా తోడుగా ఉండకపోయినా నేను నీ తోడుగా ఎప్పటికి ఉంటా అని చెప్పేసి అక్కడ ప్రామిస్ చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ కొంతమంది జోడీలు అంటే కొంతమంది బాండింగ్ గుర్తు చేసుకుంటే, జోడీలు అనకూడదు, కొంతమంది బాండింగ్లను గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు దువ్వాడ మాధురి గారి తనుజ గారి బాండింగ్, తల్లి కూతుర్లు అని చెప్పేసి ఒక పేరు పెట్టారు కదా, మీరు ఏమని అనుకోండి, కానీ అలా బాండింగ్ చూస్తే చాలా బాగా అనిపించింది. తనుజ గారిని మాధురి గారు ఒక ఫైర్ బ్యాండ్ లాగా హౌస్లోకి వచ్చేసి
తనుజ గారికి సపోర్ట్గా ఉండడము, తనుజ గారి చుట్టూ ఉండడము అనేది అప్పుడు హౌస్లో ఉండగా ఉంది. తర్వాత హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిన తర్వాత కూడా లోపల ఏదో సూచొచ్చిందో ఆ విధంగానే తనుజ గారికి సపోర్ట్గా అట్లనే నిలిచింది. తనుజ గారికి నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటా, ఆ అమ్మాయి రియాలిటీగా ఉంది హౌస్లో అని చెప్పేసి చెప్పినటువంటి ఏకైక కంటెస్టెంట్ దువ్వాడ మాధురి గారు. అందుకే నాకు దువ్వాడ మాధురి గారి పైన కూడా నాకు రెస్పెక్ట్గా ఉంది. నెక్స్ట్ భరణి గారు తండ్రి కూతుర్ల బాండింగ్ కూడా బాగుంది. అది కూడా ఆ బాండింగ్ కూడా పాపులర్ అయింది ఈ విధంగా. తర్వాత వచ్చేసి దివ్య మనకి ఎవరు భరణి గారు బాండింగ్ బాగుంది. భరణి గారు భరణి గారును తర్వాత సుమనన్న బాండింగ్ బాగుంది. తర్వాత ఇమాన్యులు సంజన గారి బాండింగ్ బాగుంది. రీతు చౌదరి డెమాన్ పవన్ బాండింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక కళ్యాణ్ తనుజ బాండింగ్ అనేది నాకైతే ఫర్దర్గా అంత ఇష్టపడలేదు. ఫ్రెండ్షిప్ లెవెల్ అయితే ఓకే, వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ కాకుండా వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది హ్యాపీగా ఉన్నది. వాళ్ళు ఎప్పుడైనా కలిసినా బాగుంటుందని నేను అనుకుంటా. కానీ ఇంత దానికి వాళ్ళు దగ్గర కలవంగానే వేరేలాగా వెళ్ళిపోయి అర్థాలు తీసేసి దాంట్లో క్రింజీగా వాళ్ళని బాధ పెట్టేలాగా కామెంట్ చేస్తుంటారు కదా, ఆ విషయానికి నాకు నచ్చదు. కానీ వాళ్ళ బాండింగ్ ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఆయన కప్పు ఏ విధంగా గెలుచుకున్న సంగతి మీకు అందరికి తెలిసిన విషయమే. ఇది నేను చెప్పాలనుకుంది. బీబీ ఉత్సవం చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఫన్స్, చాలా గేమ్స్ ఆడిపోయడం జరిగింది, చాలా గేమ్స్ ఆడిపోయడం జరిగింది. అదేవిధంగా రేపు ఆదివారం మా పరివారంలో కూడా కొంతమంది కంటెస్టెంట్స్ వస్తున్నారు, అక్కడ కూడా గేమ్స్ ఆడడం జరుగుతుంది. ఇది బీబీ పరివార ఉత్సవం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియో నచ్చిందనుకుంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.